చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 5గురు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. Sola. ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం 5 మంది ఉన్నట్లున్నారు. నేను రన్నింగ్లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ డైరెక్ట్పల్లి నుంచి అల్లోడ్ చేసుకుని వస్తుంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నా. నేను స్పాట్ వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు బండి. మీ బండి సైడ్లో ఉన్నట్లుంది. నేను వచ్చా, వాళ్ళు గుద్దంగానే నాకు అర్థం కాల. నేను వచ్చి సైడ్ పెట్టాను, వాళ్ళు గుద్దుకున్నారు. నాకు అర్థం కాల ఏందో అని చెప్పి నేను వచ్చి సైడ్ పెట్టేశా. మన తప్పే లేదు, 2-3 కూడా చూశారండి. మీదేవరన్నా? మార్చర్ల రన్నింగ్లోనే వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. నేను 40 మీద ఉన్న స్పీడు, వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. మనకు తప్పేం లేదు. అది నేను రన్నింగ్లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి? చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో 5గురు మృతి చెందారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. గంగోత్రి, చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు బెంగళూరు జాతీయ రహదారిలో ఈ రోజు ఉదయం 9-9:30 గంటల మధ్య గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అంటే రన్నింగ్ లో ఉన్న ఒక లారీని వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు దుర్మరణం చెందారు. అందులో ఆ కారులో ప్రయాణిస్తున్న 3 స్త్రీలు, 2 పురుషులు కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. అంటే ఏదైతే ఇక నెల్లూరు నుంచి సిమెంట్ లోడ్ తో పలమనేరుకు వచ్చి ఆ యొక్క సిమెంట్ బస్తాలను అన్లోడ్ చేసి వెళ్తున్న క్రమంలోనే, అంటే నెల్లూరు తిరిగి వెళ్తున్న లారీని ఇక బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఒక టొయోటో కారు వెనుక వైపు నుంచి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అంటే నిత్యం రద్దీగా ఉండే ఏదైతే పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని వైఎస్ఆర్ జంక్షన్ కూడలి నిత్యం అక్కడ ప్రయాణికులు అదే విధంగా స్థానికులతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం కేవలం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అంటే తరచూ ఈ యొక్క జాతీయ రహదారి అంటే పలమనేరు బెంగళూరు జాతీయ రహదారిలోని ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆ యొక్క ఆర్ఎన్బి అప్రమత్తమై ఆ యొక్క జాతీయ రహదారిలో కూడా హైట్ స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ స్పీడ్ బ్రేకర్లు కూడా పైన ఉన్న జీబ్రా లైన్స్ కొంత కనపడకపోవడంతో అతివేగంగా వస్తున్న జాతీయ రహదారులు, అతివేగంగా వస్తున్న వాహనాలు ఆ యొక్క స్పీడ్ బ్రేకర్లను చూసి సడన్ గా బ్రేక్ వేయడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. వేగంగా వస్తున్న లారీ ఆ యొక్క స్పీడ్ బ్రేకర్ ను దాటే క్రమంలో కొంత స్లో అయిన క్రమంలోనే వెనక నుంచి వస్తున్న కర్ణాటక కారు KA02 MN 7132 నెంబర్ గల టొయోటో అల్టిస్ కారు AP07 TJ 2121 నెంబర్ గల లారీని కూడా వెనుక వైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అంటే తరచూ ఈ యొక్క పలమనేరు బెంగళూరు జాతీయ రహదారి మధ్య ఉన్న అంటే మొగిలి ఘాట్ లో కూడా తరచుగా ఈ యొక్క వాహనాలు ప్రమాదానికి గురై చాలా మంది కూడా దుర్మరణం చెందిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ యొక్క మొగిలి ఘాట్ రోడ్డుకి ఈ యొక్క జరిగిన ప్రమాదానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. అంటే పూర్తిగా ఈ రోజు జరిగిన ఈ యొక్క రోడ్డు ప్రమాదం అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సమాచారం అందుకున్న ఓవైపు ట్రాఫిక్ పోలీసులు మరియు వైపు పట్టణ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క అంటే లారీ కిందకి దూసుకెళ్లిన కారును కూడా ట్రైన్ సహాయంతో కూడా బయటికి తీసి అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను కూడా బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ యొక్క పూర్తి వివరాలు కూడా పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.